Let's watch business briefs first before we go into the details. Forger wheel plant తో పాటు విశాఖలో భూముల అమ్మకం ద్వారా 3 నుంచి 4,000 కోట్లను సమీకరిస్తామని అంచనా వేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ సిఎండి అతుల్ భట్. భూముల అమ్మకాల వల్ల రుణ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు వర్కింగ్ క్యాపిటల్ పెంచుకుంటా ఉన్నారు సిఎండి. ఇక ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీఓ తేదీని ప్రకటించారు. డిజిటల్ సర్వీసులకు ఇంజనీరింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ సేవలను అందిస్తున్న ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్ ఈ నెల 22న మొదలై 24న ముగుస్తుంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి నికర లాభం జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో 1,025 కోట్లకు చేరింది. వృద్ధి శాతం 15గా నమోదైంది. Right, those were the business briefs. Let's take the analysis from Karunya. Good morning, Karunya. So let's start with global cues. Wall Street biggest gains and చూస్తున్నాం to start with. How do you see this? Yeah, very strong handover Wall Street నుంచి కూడా, and ఇవాళ ఏషియా కూడా కంప్లీట్లీ స్ట్రాంగ్ గా గ్రీన్ టెరిటరీలో ట్రేడ్ అవుతోంది. దాని మెయిన్ రీజన్ ఏంటంటే యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా ఏది బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది. 0.1% ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేవారు అనలిస్ట్, బట్ దిస్ టైమ్ యుఎస్ అక్టోబర్ సిపిఐ కంప్లీట్లీ ఫ్లాట్ గా వచ్చింది. సో మేము చూసాం వెరీ వెరీ స్ట్రాంగ్ గెయిన్స్ వాల్ స్ట్రీట్ నుంచి, బిగ్గెస్ట్ గెయిన్ సిన్స్ ఏప్రిల్ బికాస్ ఆఫ్ అక్టోబర్ ఇన్ఫ్లేషన్ ప్రింట్. సో నాస్డాక్ ఏమో 2.5% సర్జ్ అయింది, S&P 500 1.8%, Dow 1.5%. ఇన్ఫాక్ట్ యుఎస్ డాలర్ కూడా కొంచెం వీకెన్ అయింది, అండ్ ఇట్ హ్యాస్ స్టంబుల్డ్ ద మోస్ట్ ఇన్ అ ఇయర్. బాండ్ ఈల్డ్స్ కూడా ట్రెజరీ ఈల్డ్స్ కూడా కిందకు వచ్చాయి, 4.4% లెవెల్స్ కి ట్రేడ్ అవుతున్నాయి. సో మార్కెట్స్ కి బూస్ట్ చేయడానికి ఏవేవి టిక్ మార్క్స్ ఉండేవో అవన్నీ చెక్ లిస్ట్ లో టిక్ అయ్యాయి. సో దాని వల్ల చాలా స్ట్రాంగ్ బూస్ట్ దొరికింది వాల్ స్ట్రీట్ కోసం. యూరోప్, ఏషియా అగైన్ కంప్లీట్లీ అదే మిరర్ చేస్తున్నాయి. యూరోప్ ఆఫ్ కోర్స్ లేటర్ ఇన్ ద డే ఓపెన్ అవుతుంది, కానీ నిన్న యూరోప్ ది క్లోజింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఇవాళ ఏషియా మార్కెట్స్ కంప్లీట్లీ సీ ఆఫ్ గ్రీన్. నికాయ్ 1.6%, కాస్పీ 1.8%, గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఓపెన్ ఇండికేట్ చేస్తోంది ఇండియన్ ఎక్విటీ మార్కెట్స్ కోసం. సో ఎవ్రీ క్యూ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ ఈస్ పాయింటింగ్ టు అ పాజిటివ్ ఓపెన్. సో లెట్స్ సీ ఇవాళ డే అంతా ఎలా ప్యాన్ అవుట్ అవుతుందో, వెదర్ ఇట్ విల్ బి సెల్ ఇన్ ద ర్యాలీ అండ్ అగైన్ ప్రాఫిట్ టేకింగ్ అవుతుందో హైయర్ లెవెల్స్ లో, లేకపోతే ఈ సర్జ్ అండ్ ఈ స్ట్రెంగ్త్ కంటిన్యూ అవుతుందో లేదో అది మేము చూడాలి. కానీ ఓపెనింగ్ ఏమో పాజిటివ్ గానే అవుతుందని అన్ని ఇండికేషన్స్ దాని వైపే పాయింట్ చేస్తున్నాయి. ఓకే, ఇక ముఖ్యంగా చూస్తే మార్గన్ స్టాన్లీ రీజిక్ చేసింది ఎంసీఎస్ఏ ఇండెక్స్ ని. చాలా క్లోజ్ గా వాచ్ చేస్తున్నారు మార్కెట్ అనలిస్ట్ అందరూ కూడా. సో ఏ స్టాక్స్ సిగ్నిఫికెంట్ గా ఉండబోతున్నాయి దీంట్లో అంటే ఏం చెప్తారు? సో ఎంఎస్సిఐ తన MSCI స్టాండర్డ్ ఇండెక్స్ ని రీజెక్ట్ చేయబోతోంది, అండ్ దాట్ విల్ నౌ యాడ్ 9 more stocks. APL Apollo Tubes, Macrotech Developers, Persistent Systems, Polycab India, Tata Communications, Tata Motors, DVR, Suzlon Energy, Indices Bank, 197 Communications. So ఇవన్నీ స్టాక్స్ ఇవాళ ఫోకస్ లో ఉంటాయి. Now what is interesting is that ఎప్పుడు ఇవి MSCI ఇండెక్స్ లో యాడ్ అవుతాయి స్టాక్స్. సో అనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాయి దట్ ఈ పర్టిక్యులర్ స్టాక్స్ లో ఇన్ఫ్లోస్ కూడా హెచ్చిపోతాయి, పెరుగుతాయని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ బ్యాంక్ లో కూడా వాళ్ళు ఫ్రెష్ $290 million వర్త్ ఆఫ్ ఇన్ఫ్లోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నువామా అనే ఒక బ్రోకరేజ్ ఉంది, వాళ్ళ రిపోర్ట్ వచ్చింది. సుజ్లాన్ లో $264 million వర్త్ ఆఫ్ ఎక్స్ట్రా ఫ్రెష్ ఇన్ఫ్లోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పర్సిస్టెంట్ లో $258 million వర్త్ ఆఫ్ ఇన్ఫ్లోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పేటిఎం స్టాక్ లో 197, కమ్యూనికేషన్స్ లో $163 million ఇంకా ఎక్స్ట్రా ఫ్రెష్ ఇన్ఫ్లోస్ అవుతాయని. సో ఇవన్నీ స్టాక్స్ ఇవాళ ఫోకస్ లో ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో ఈ స్టాక్స్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్, SJVN, PTC ఇండియా, గేట్వే డిస్ట్రిపార్క్స్, DB రియల్టీ, ఓరియంట్ సిమెంట్, గిబ్రియల్ ఇండియా, ఇవన్నీ ఏమో MSCI స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో యాడ్ అవుతాయని ఎక్స్పెక్ట్ అవుతున్నాయి. అండ్ అఫ్ కోర్స్ స్టాండర్డ్ ఇండెక్స్ లో నేను చెప్పినట్టు పేటిఎం, ఇండస్ బ్యాంక్, సుజ్లాన్, పర్సిస్టెంట్ సిస్టమ్, ఇవన్నీ స్టాక్స్, APL Apollo ఇవన్నీ ఎంటర్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ VJ ఏమో ఇవాళ అవుతుంది November 15th. సో లెట్స్ సీ హౌ ఆల్ ఆఫ్ దీస్ స్టాక్స్ రియాక్ట్, బట్ ఇట్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండ్ క్లోజ్లీ వాచ్డ్. మార్కెట్స్ అండ్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ బాగా క్లోజ్లీ డెవలప్మెంట్స్ ట్రాక్ చేస్తాయి.
ఓకే, సో వాట్ ఆర్ ద అదర్ స్టాక్స్ ఏం ఫోకస్ లో ఉంటాయి ఇవాళ అంటే ఏం చెప్తారు? ఎన్ఎండిసి ప్రస్తుతం యాక్చువల్లీ ప్రాఫిట్ క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ చాలా న్యూస్ ఎర్నింగ్స్ వచ్చాయి లాస్ట్ 2-3 days లో. అఫ్ కోర్స్ నిన్న మార్కెట్ హాలిడే కూడా ఉండేది, సో దాని వల్ల కొంచెం బ్యాక్లాగ్ ఇస్ లాంగ్. సో ఐ స్టార్ట్ విత్ ఎర్నింగ్స్ క్యాండిడేట్స్. ఎన్ఎండిసి స్ట్రాంగ్ నంబర్స్, 16% ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది హెల్తీ డిమాండ్ వల్ల. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా 20% రైజ్ అయింది. నాట్కో ఫార్మా 550% జంప్ అయింది వాళ్ళ net profit low because of formulation exports, increased sales in domestic agrochemical business low. So దీని వల్ల వాళ్ళ ఓవరాల్ బాటమ్ లైన్ కి బాగా సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ దొరికింది. అది కాక గ్రాసిమ్ రెవెన్యూ 10% గ్రో అయింది, ప్యాట్ ఏమో 15% గ్రో అయింది. మార్జిన్ పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్ గా వచ్చింది, 20% వచ్చింది వర్సెస్ 16.7% YOY. సో మోర్ దెన్ 300 basis points ఎక్స్పాన్షన్ మీరు చూసాం వాళ్ళ మార్జిన్ పర్ఫార్మెన్స్ లో. స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ కొంచెం ఇంపాక్ట్ అయింది బికాస్ ఆఫ్ లోవర్ రియలైజేషన్స్. మనపురం ఫైనాన్స్ నంబర్స్ కూడా వచ్చాయి, నంబర్స్ వర్ బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్. ఎన్ఆర్బి బేరింగ్స్ అనదర్ ఎర్నింగ్స్ క్యాండిడేట్స్, వాళ్ళ రెవెన్యూ 8.3% గ్రో అయింది, ప్రాఫిట్ ఏమో 86% YOY గ్రో అయింది. సో అ లాట్ ఆఫ్ ఎర్నింగ్స్ క్యాండిడేట్స్. కానీ ఎర్నింగ్స్ మేము సైడ్ ని పెట్టి స్టాక్స్ ఇన్ న్యూస్ ప్యూర్లీ చూస్తే అదానీ పోర్ట్స్ విల్ బీ ఇన్ ఫోకస్. వాళ్ళు బంగ్లాదేశ్ అండ్ ఈస్ట్ ఆఫ్రికాలోని కొత్త ఆపర్చునిటీస్ స్కౌట్ చేస్తున్నారని కబుర్ వస్తోంది. ఏషియన్ పెయింట్స్ ఖండాలా ప్లాంట్ ఇన్స్టాల్ కెపాసిటీ ఏమో 4 lakh KL పర్ యానం కి ఇంక్రీజ్ చేశారు వాళ్ళు. ఆల్మోస్ట్ 350 crores వాళ్ళు ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం ఇన్వెస్ట్ చేశారు. అదానీ ఎనర్జీ యూనిట్ ఏమో టెండర్ అనౌన్స్ చేసింది ఆఫర్ బైబ్యాక్ కోసం. $120 million senior secured notes which are due in 2030. సో దీనికోసం వాళ్ళు బైబ్యాక్ అనౌన్స్ చేశారు. ఫెడరల్ బ్యాంక్ ది సబ్సిడరీ ఫెడరల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సెబీ అప్రూవల్ వచ్చింది ఐపీఓ కోసం. సో ఫెడరల్ బ్యాంక్ స్టాక్ కూడా ఇవాళ కొంచెం పాజిటివ్ రియాక్షన్ చూడొచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ ఇంకా జేపీ అసోసియేట్స్ కూడా ఇవాళ ఫోకస్ లో ఉంటాయి. జేపీ అసోసియేట్స్ విల్ బి ట్రాన్స్ఫరింగ్ 18.9 crore షేర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కి వాళ్ళ డెట్ ని సెటిల్ చేసుకోవడానికి. బయోకాన్ బయోలాజిక్స్ కి యూకే ది ఎంహెచ్ఆర్ఏ అప్రూవల్ వచ్చింది. ఎసాఫిలి అనే ఒక డ్రగ్ ఉంది దాని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. రైల్ వికాస్ నిగమ్ విల్ ఆల్సో బీ ఇన్ ఫోకస్. వాళ్ళకి 311 crore rupees ది LOA లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చింది ఫ్రమ్ సెంట్రల్ రైల్వేస్ కి. అక్కడ వాళ్ళు మధ్యప్రదేశ్ లో టనల్స్ ఇంకా బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ ఆర్డర్ క్రితం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బేస్ రేట్ హైక్ చేశారు 35 basis points నుంచి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ టుడే. జిఎంఎం ఫాడ్లర్ లో ప్రమోటర్స్ పటేల్ ఫ్యామిలీ ఏమో 1% స్టేక్ కొనబోతోంది ఫాడ్లర్ ఇంక్ కంపెనీ నుంచి. సో 1700 పర్ షేర్ వాళ్ళ బయింగ్ ప్రైస్ సెటిల్ అయింది. సో జిఎంఎం ఫాడ్లర్ లో కూడా మేము కొంచెం స్టాక్ రియాక్షన్ చూడొచ్చు, ఎందుకంటే ప్రమోటర్ కంపెనీ వాళ్ళది స్టేక్ పెంచుతోంది బై 1%. వాళ్ళు అక్వైర్ చేస్తున్నారు ఫాడ్లర్ కంపెనీ నుంచి. సో ఇంటర్నల్ ప్రమోటర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ దీస్ స్టాక్స్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ ఎర్నింగ్స్ బేస్డ్ న్యూస్, లాట్ ఆఫ్ స్టాక్ బేస్డ్ న్యూస్ ఇవన్నీ ట్రాక్ చేయాలి వాళ్ళ మార్కెట్ లో. So yeah, and lastly I think PTC India, one more name that I left out. వాళ్ళు multi-year contract sign చేశారు, France based company. Safran Aircraft Engineering అని కంపెనీ, ఇంజిన్స్ అని కంపెనీ ఉంది. వాళ్ళు ఇండస్ట్రియల్ కోఆపరేషన్ కోసం ఈ ప్యాక్ట్ సైన్ చేశారు for LEAP engine casting part. So the multi-year contract PTC India will also be in focus. That was a big list. Yeah, thanks Karanya. Very long list, lots of stocks ఎందుకంటే extended holiday weekend ఉండేది. సో చాలా డెవలప్మెంట్స్, చాలా ఎర్నింగ్స్ వస్తాయి. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ ద ఫైనల్ లెగ్ ఆఫ్ ఎర్నింగ్స్. సో all the companies have been declaring their numbers as well. So lots to track in the market today. Right. Final comment I need one. Global EV sales stay strong. China hits the record అనేది ఒక స్టడీ చెప్తోంది. At the same time Tesla will double imports of parts from India అనేది ఇంకొక స్టడీ గోయల్ చెప్పిన మాట. So do you see a brighter future when it comes to EV? అబ్సల్యూట్లీ. టెస్లా ఆఫ్ కోర్స్ ఇండియా నుంచి ఆల్రెడీ కొంచెం యాన్సిలరీ పార్ట్స్ కొన్ని కంపెనీస్ నుంచి సోర్స్ చేస్తూనే ఉండేది. బట్ ఇఫ్ దట్ గోస్ అప్ ఫర్దర్ ఇట్ ఆగర్స్ వెరీ వెల్. ఆటోమోటివ్ కంపెనీస్ కోసం, ఆటోమోటివ్ పార్ట్ కంపెనీస్ కోసం స్పెషలీ ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ అది కాక గ్లోబలీ ఇఫ్ సేల్స్ హెచ్చుతున్నాయి ఈవీ కోసం చైనా వల్ల కూడా. So that augurs well for companies like Tata Motors, ఎందుకంటే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా మోటార్స్, ఎంజీ ఇవన్నీ ఈవీలోనే బాగా పెనిట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అండ్ స్పెషలీ టాటా మోటార్స్ హ్యాస్ బిన్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ది ఈవీ స్పేస్. సో
ఇఫ్ ఓవరాల్ డిమాండ్ గ్రో అవుతే మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుందంటే అఫ్ కోర్స్ ఇండియా కూడా ఆ ట్రెండ్ ని క్యాచ్అప్ చేస్తుంది సూనర్ ఆర్ లేటర్. అండ్ ఇండియన్ కంపెనీస్ అఫ్ కోర్స్ టాటా మోటార్స్ విచ్ ఇస్ అన్ ఓఈఎం, ఇట్స్ పాజిటివ్ ఫర్ దెమ్ ఇన్ ద బిగర్ పిక్చర్ ఇన్ ద లాంగర్ టర్మ్. బట్ ఇఫ్ టెస్లా ఇంక్రీజెస్ సోర్సింగ్ ఫ్రమ్ ఇండియా, అఫ్ కోర్స్ ఇండియన్ యాన్సిలరీ కంపెనీస్ కోసం ఇమీడియట్ ఫ్యూచర్ లో అదొక పాజిటివ్ మూవ్ ఉంటుంది. రైట్, ఓకే. సో మిగతా ట్రెండ్స్ ఏ రకంగా ఉంటాయి ఈరోజు మార్కెట్స్ ఈవినింగ్ మాట్లాడదాం. కారుణ్య, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్ ఇన్ సాక్షి మనీ మంత్ర.